వరుస ఫ్లాప్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రాని సక్సెస్లు. దీనికి తోడు ఎప్పుడు ఛాన్స్ వస్తుందా నెగటివ్ ప్రాపగండా చేద్దామని వెయిట్ చేస్తున్న బ్యాచ్లు. వీటికి యాడెడ్ స్పైస్గా ట్రోలింగ్. ఇన్ని ఫేస్ చేస్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నాడు, ఎంత ప్రెషర్లో ఉన్నాడు? విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ విజయ్ దేవరకొండ కెరియర్లో చాలా క్రూషియల్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ కెరియర్కి బ్రేక్ ఇచ్చే ఒక్క సినిమా కోసం చూస్తున్నాడు. ఆ సినిమా కింగ్డమ్ కావాలని కోరుకుంటున్నాడు. అందుకే విజయ్ ఫుల్ ప్రెజర్లో ఉన్నాడు. అంతకుముందున్న రౌడీ హీరోలా కాకుండా సెటిల్డ్గా ఉంటున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్గా తన మనసులో విషయాలు షేర్ చేసుకున్నాడు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న లైగర్ ముందు వరకు ఇమేజ్ ఒకలా ఉండేదని, లైగర్ రిలీజ్ తర్వాత ఆ సినిమా ఫ్లాప్తో పనిగట్టుకుని ట్రోలింగ్ చేశారని, ఆ ఎఫెక్ట్ ఫ్యామిలీ స్టార్ వరకు కంటిన్యూ అయిందని ఓపెన్ అయ్యారు విజయ్. నిజానికి ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ టైంలో యావరేజ్ టాక్ వచ్చినా కూడా పనిగట్టుకుని ఓ బ్యాచ్ బాగా ట్రోల్ చేశారని, సినిమా ఫ్లాప్ అని నెగటివిటీ స్ప్రెడ్ చేశారన్నారు విజయ్. సినిమాలకు సంబంధించి ట్రోలింగ్తో పాటు పేరుకు ముందు ద విజయ్ దేవరకొండ అని పెట్టుకున్నందుకు సోషల్ మీడియాలో కావాలనే రచ్చ చేశారని, అది సినిమాల మీద కూడా ఎఫెక్ట్ చూపించింది అంటున్నారు విజయ్. ఇదంతా నాన్ ఫిలిం పర్సన్ని కావడం వల్ల, అవుట్ సైడర్ కావడం వల్లే అంటూ మనసులో మాట చెప్పారు విజయ్. దీనికి తోడు సమ్మర్లో రిలీజ్ అవ్వాల్సిన కింగ్డమ్ వరుసగా పోస్ట్పోన్ అవుతూ ఉండడంతో సినిమా బజ్ మీద ఎఫెక్ట్ పడిందని కూడా అంటున్నారు. అయితే ఈ ట్రోలింగ్, ఈ నెగటివిటీకి సక్సెస్తో సమాధానం చెప్తానంటున్నారు విజయ్. విజయ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ ఈ నెల 31న పాన్ ఇండియా వైడ్గా థియేటర్లలోకొస్తోంది.